అతి త్వరలో అత్యంత తక్కువ కాలంలో దీన్ని నిర్మించేటువంటి ఘనత ఒక్క జనార్దన్ గారికి చెల్లుతుంది. ఎందుకంటే దీన్ని ఆయన ఒకటే మాట అన్నాడు, దీన్ని మీరు రాబోయే రోజుల్లో తరతరాలకి మీ పిల్లలు మునిగోలు కూడా ఒంగోలు చరిత్రని ఇక్కడ చూసుకోవచ్చనే ఒక సంకల్పించి దీన్ని స్థాపించడానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మన గౌరవనీయులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మన దామచల జనార్దన్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం అశోక్ పిల్లర్ ఎప్పుడు ఓపెన్ చేద్దామని. దానికి ఈరోజు ముహూర్తం మన కలెక్టర్ గారు ఇవ్వటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కలెక్టర్ గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు సంతమంతులపాడు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా జనసేన నాయకులు, టీడీపీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా బీజేపీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరికీ, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ మహిళలకి, ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం మా గురువు గారు దక్షిణామూర్తి గారు ప్రారంభించారు. దక్షిణామూర్తి గారి చేతుల మీదుగా ఈరోజు టెంకాయ కొట్టి పూజ చేసి మనం ఒంగోలు పట్టణ ప్రజలకి ఈ రోజుని అంకితం చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీని గురించి ఒకసారి మనం తెలుసుకుంటే దగ్గర 8-9 నెలలు ఒకే స్టోన్ని దాన్ని ఒక్కో నెల దాన్ని కటింగ్ చేసుకుంటా చెప్పుతా దాన్ని తీసుకొచ్చి 8 months 9 months పట్టింది దాన్ని చేయడానికి. కాబట్టి దాన్ని చూసేదానికి అందరికీ బాగుండాలి, అదేవిధంగా దాన్ని చూసినప్పుడు మన బాధ్యతలు మనకు గుర్తుండాలనే ఉద్దేశంతో ఇది చెక్ సెంటర్లో మెయిన్ సెంటర్లో పెట్టాం. అదేవిధంగా చెక్ సెంటర్ కూడా దానికి కూడా ఇది చెక్ సెంటరే కానీ దానికి కూడా పేరు కూడా అక్కడ పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో చర్చిది కూడా ఇక్కడ 150 సంవత్సరాల చర్చ్ అది. దానికి ఒక చరిత్ర ఉంది. 14-19లో ఉండేటప్పుడు దానికి ఒక స్టాంపులు కూడా చేయించాం. అప్పుడు నేనైతే దాని చర్చ్ మీద ఒక స్టాంప్స్ చేయించేసి స్టాంప్స్ కూడా ఆ రోజు డొనేట్ చేయటం, ఆ రోజు కార్యక్రమాలు కూడా చేసాం. అలాంటి చర్చ్ అది. దానికోసం అని చెప్పి చర్చి సెంటర్గానే ఇది ఉంటుంది. కానీ ఈ అశోక్ పిల్లర్ అనేది ప్రతి బాధ్యులుగా మనం చేసే కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆ విధంగా దీన్ని కూడా ఇక్కడ సెంటర్లో పెట్టామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దీన్ని చూసినప్పుడల్లా శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం 3 మనకు గుర్తొచ్చే విధంగా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నో